హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ఇప్పుడు మనం దీన్ని ఈ కాయ తాటికాయ అంటారు దీన్ని. దీంట్లో ఉన్న పేస్ట్ తీసుకోవాలి. అది ఎలా తీసుకోవాలో చూపిస్తాను. ఇది ఉంది కదా, ఇలా ముచ్చికి ఇలా తీసేసుకోవాలి. తీసుకుని చక్కగా, ఇది మెత్తగా ఉంది కాబట్టి మనం కొట్టుకో అక్కర్లేదు. గట్టిగా ఉండి దీన్ని ఇలా చితక కొట్టుకుంటారు. ఇలా చితక కొట్టుకుంటే అప్పుడు మనం మెత్తపడిద్ది కాయ. మీరు దీంట్లో ఇంకోటి ఏంటంటే పురుగులు ఉంటాయి, చూసుకోండి. పురుగులు లేకుండా తీసుకోవాలి. స్మెల్ కూడా తెలిసిద్ది అనమాట ఎలా ఉందో. చూసారు కదా, ఇలా తీసుకోవాలి. ఇట్లా మంచిగా ఇలా తీసుకోవాలి. ఇప్పుడు ఇవి కూడా సేమ్ అంతే, ఇలాగే తీసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ చక్కగా నల్లగా లేకుండా ఇలా తీసేసుకోవాలి. తీసేసుకున్నాక ఇట్లా కొట్టుకోవాలి. మెత్త పట్టడానికి ఇలా కొట్టుకుని అదేమైందంటే మనకి గుజ్జు అనేది బయటకు వస్తుంది. ఇలా కొట్టుకున్న తర్వాత మనకి ఈ దీంట్లో ఉన్న రసాన్ని గుజ్జు రావాలంటే ఇలా అంచు సూదిగా ఉండేటట్టు చూసుకోవాలి. అప్పుడు మీకు తాటి పేసం అనేది, దీని పేసం అంటారనమాట. తాటి పేసం అని అంటారు మా ఆంధ్రాలో. మామూలుగా అయితే దీంట్లో ఉన్న గుజ్జు అంతా ఇట్లా తీసుకోవాలి. ఇలా ఇప్పుడు ఇట్లా అనుకోవాలి, చేతితో అనుకుని చక్కగా ఇట్లా. చూసారు కదా, మన హ్యాండ్తో ఈ పళ్ళాన్ని పట్టుకుని దీన్ని ఇలా అనుకుంటే మనకు చక్కగా గుజ్జు వచ్చేస్తుంది. చక్కగా అదిగోండి, చూసారా. మనకి మీకు ఒకవేళ ఈ పళ్ళెంతో రాకపోతే మనం కొబ్బరి తురుముకుంటాం కదా, అలాగా కానీ తురిమేది ఏదైనా ఉంటే, లేకపోతే బియ్యం జల్లించుకునే జల్లి లాంటిది అయినా సరే దాంతో ఇలా తురుముకుంటే ఆ పేస్ట్ అనేది కింద పడింది. నాకు వచ్చు కాబట్టి దీంతోనే తొందరగా అయిపోతుంది. దానికన్నా చాలామందికి ఇలా తీయటం రాదు. అప్పుడు మనం కొబ్బరి తురిమే దాంతో కానీ బియ్యం జల్లించుకునే దాంతో కానీ తీసుకుంటే మంచిగా వస్తుంది. చూసారు కదా, ఈ విధంగా పేస్ట్ని ఇలా తీసుకోవాలి. చూడండి ఎలా వచ్చిందో, ఒక్కసారిగా ఇలా వచ్చేస్తుంది. ఇప్పుడు ఇది తీసుకునేదంతా మనం ఒక దాంట్లో పెట్టేసేసుకుందాం. ఒక ఇత్తనానికి అంత పేసం వచ్చింది. ఒక్కొక్కటి వచ్చి ఒక 2 నుంచి 3 నిమిషాలు పట్టిద్ది అంతే. ఈ విధంగా తీసుకుంటే, అదే మనం తురిమే దాంతో తీసుకుంటే కొంచెం టైం పట్టిద్ది. వీళ్ళు ఒకసారి మనకి గ్రిప్ కానీ వస్తే తొందరగా అయిపోతుంది అనమాట. చూసారుగా ఫ్రెండ్స్, నేను 4 కాయలు తీసాను. ఈ 4 తాటికాయలకి ఇది వచ్చిందనమాట. ఇప్పుడు ఏం చేయాలంటే, మీరు ఇప్పుడు ఈ పీస్ అంతని ఇలా పెట్టుకుని మన ఒక వేలు ఉంది కదా, ఆ వేలుతో ఇట్లా అంటే చక్కగా ఆ పీస్ అనేది మన ఏలుకు చుట్టుకుపోయి ఉంటుంది అనమాట. ఇదిగోండి, సరే కదా, పీస్ అంతా ఒక ఏలుకి చుట్టుకుపోయి చక్కగా వస్తుంది. మీకు అప్పుడు ఇలా కాదన్నప్పుడు ఏం చేస్తారంటే, మనకి చెప్పే కదా బియ్యం వాడేసుకునేది ఉంటుంది కదా, దాంట్లో పెట్టుకున్నా ఈ గుజ్జు తీసుకున్నాకైనా కూడా చేసుకోవచ్చు. ఇది ఎలా వస్తుందో పీస్. ఇది హెల్త్కి కూడా చాలా మంచిదండి. ఎందుకంటే ఇది పీచు పదార్థం కదా, మనకి తాటి చెట్టు నుంచి వస్తుంది కాబట్టి చాలా మంచిదన్నమాట. ఈ తాటి కళ్ళుతోనే కదా మన తాటి బెల్లం చేసేది. ఈ హెల్త్కి కూడా చాలా మంచిదంటే చాలా మంచిది. చక్కగా మీకు దొరికితే చక్కగా తెచ్చుకుని చేసుకోండి.
ఇదిగోండి ఇలా వస్తుంది అనమాట. చూసుకుందాం. చూసారుగా ఫ్రెండ్స్, తాటి పండుతో ఈ విధంగా గుజ్జు చేసుకోవాలి. ఇలా చక్కగా మంచిగా చేసుకోండి. అప్పుడు చక్కగా దీంట్లోనే మనం అన్ని అంటే బియ్య పిండి కావాలంటే బియ్య పిండి, బొంబాయి రవ్వ అంటే బొంబాయి రవ్వ కలుపుకొని బెల్లం కలుపుకొని మనం చేసేసుకుంటామే. ఇలా తాటి బేసం ఇలా తీసుకోవాలి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వండి.